2 కేజీలు పెట్టుకోవడము, ప్రెస్ మీట్లు పెట్టడము సరిపోయిందని కాదు. దీన్ని ఎవరు సరఫరా చేస్తా ఉన్నారు, దీని వెనకాల ఎవరున్నారు, ఇది ఎక్కడ పండుతా ఉన్నది అనేది అధికారులకు తెలుసు. అయినా సరే అధికారులు స్పందించకుండా, ప్రభుత్వం స్పందించకుండా చేస్తా ఉన్నది. గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేశారు, మేము అధికారంలోకి వస్తే 2 రోజుల్లో పోలీసులకు అధికారం ఇస్తే చాలు ఈ గంజాయిని మట్టు పెడతామన్న పవన్ కళ్యాణ్ గారు, మరి మీరు మా అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం కాలం దాటింది, మరి ఎక్కడ గంజాయిని మట్టు పెట్టారని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. రాష్ట్రంలో అత్యాచారాలు జరిగినా, హత్యలు జరిగినా దాదాపు దాని వెనకాల ప్రధాన హస్తము గంజాయి ముఠా హస్తమే ఉంటా ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, వంగలపూడి అనిత గారు, మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము, మీరు దీని మీద ఏం చర్యలు తీసుకున్నారు, పెంచలే మృత్యు వెనకాల ఉన్న వారిని మీరు ఏం చర్యలు తీసుకున్నారని అడుగుతా ఉన్నాము. మరోవైపు చూస్తా ఉంటే రెండో సమస్య నిరుద్యోగ సమస్య. అధికారంలో రానప్పుడు ఉద్యోగం భర్తీ చేయడానికి ఏదైతే యువగలం పాదయాత్ర చేశాడో తన ఉద్యోగాన్ని భర్తీ చేసుకున్నాడు. ముఖ్యమంత్రి తనయుడిగా తను ఒక విధంగా తనే షాడో ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నారు లోకేష్ గారు. ఆనాడు మీరు ఏం హామీ ఇచ్చారు, మేము అధికారంలో రాగానే జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, లేకపోతే నా చొక్కా క్యాలెండర్ పెట్టుకోమన్న లోకేష్ గారు మీరు ఎక్కడున్నారు? జాబ్ క్యాలెండర్ అడుగుతా ఉంటే మేము జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంటే సరైన యువకుల్లో దానికి సంబంధించిన చదువు లేదని మీరు చెప్తా ఉన్నారు. అంటే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా మీరు ఒకవైపు ఈ కారణాలు చెప్తా ఉన్నారు, మరోవైపు విశాఖలో మేము గూగుల్ తెచ్చామని చెప్తా ఉన్నారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మీరు తెచ్చిన వాటికి ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉంటారు, మేము అడిగిన 2,35,000 మాత్రం ఉద్యోగాలు ఇవ్వమని చెప్తా ఉంటారు. ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. 1.5 సంవత్సరం కాలం నడుస్తా ఉన్నది, ఎక్కడ నిరుద్యోగ భృతి ఇచ్చారని అడుగుతా ఉన్నాము. అదేవిధంగా వాలంటీర్లు 5,000 కాదమ్మా 10,000 ఇస్తామని చెప్పిన సీనియర్ ముఖ్యమంత్రి, దేశంలోనే నేనే సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఉన్న 2,60,000 ప్రభుత్వ వాలంటీర్ ఉద్యోగాలను కూడా తీసివేశారు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాము, ఏదైతే గంజాయి సమస్య మీద, అదేవిధంగా నిరుద్యోగ సమస్య మీద కనుక మీరు కనుక పట్టించుకోకపోతే భవిష్యత్తులో చలో విజయవాడకు కూడా పిలుపు ఇవ్వబోతా ఉన్నామని అఖిల భారత సమాఖ్యగా హెచ్చరిస్తా ఉన్నాము.